be directed to. Don't conduct in examinations or Examination is already completed. not Only the result is to be declared. the past not to announce any result. Your Lordship, we may. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎల్లుండి జరగబోయే హోంగార్డ్ సంబంధించిన కేసు చాలా ఇంపార్టెంట్ అండి ఈ రిక్రూట్మెంట్కి. ఎందుకనంటే గౌరవ ఎస్ఎల్ఆర్బి బోర్డే చూడండి ఎంపిక జాబితా సంబంధించిన రిపిటిషన్ ఫలితాన్ని బట్టి ఉంటుందని గౌరవ హైకోర్టుకు సంబంధించి చెప్పడం జరిగింది. ఇది ఏ ఒక్కటి కూడా నా వ్యక్తిగతం కాదండి, అక్కడ ఉన్న ఆర్డర్స్ని బట్టి నేను చేశాను తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు. హోంగార్డ్ సంబంధించి ప్రతి ఒక్కటి రేపు పొద్దున ఏం జరుగుతుంది ఏంటన్నది నాకు తెలియదు కాబట్టి పాస్ట్లో ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది, సింగిల్ బెంచ్లో ఏం జరిగింది, డివిజన్ బెంచ్లో ఏం జరగబోతుంది, అంతకుముందు డివిజన్ బెంచ్లో కొట్టేసింది, ఇప్పుడు సుప్రీంకోర్టులో కొట్టేసింది, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మీకు రేపు జరగబోయేటటువంటిది ఇప్పుడు నేను చెప్పాలనుకున్నాను. చూడండి, మొన్న రీసెంట్గా జరిగినటువంటి సుప్రీంకోర్టులో కూడా వీళ్ళ కేసు కొట్టేయడం జరిగింది. ఇది ఎందువల్ల కొట్టేశారు అంటే దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను, పిన్ టు పిన్. అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, కానీ ఇంకా కొంచెం డెప్త్గా నేను తీసుకెళ్తాను. దీనికి సంబంధించి ఆల్రెడీ రిజల్ట్ వదిలేశారు కాబట్టి దీని మీద మేము ఏ నిర్ణయం తీసుకోలేమని చెప్పేసి దీన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అందువల్ల కింద కోర్టుకు వెళ్ళి మీరు తేల్చుకోండి అని చెప్పడం కూడా జరిగింది. వీళ్ళకి సంబంధించిన కేసు మంగళవారం ఉంది, మంగళవారం బుధవారం మారిందన్నారు. అదే అలాగే డివిజన్ బెంచ్లో కూడా ఉంది. ఈ రెండు కూడా అవ్వాలి. ఈ రెండు అయిన తర్వాత మాత్రమే రిక్రూట్మెంట్ ముందుకు వెళ్తుందని కూడా బోర్డు వాళ్ళు చెప్పడం జరిగింది. దాని సారాంశం అదే అని నేను అనుకుంటున్నాను. అది కాదు అనుకుంటే ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందుగానే చెప్తున్నానండి, బోర్డుని కానీ జడ్జిమెంట్ని కానీ జడ్జి గారిని కానీ ఎవ్వరూ తప్పు పట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇది స్టార్టింగ్ అండి. ఇప్పుడు వీళ్ళకి హాల్ టికెట్ రాకముందు జరిగినటువంటి కేసు పెండింగ్లోనే ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఈ కేసు కూడా కిషోర్ కుమార్ గారిదండి. ఇలాగే ఈ కేసుతో పాటు దీని తర్వాత సవాల్ చేస్తూ గవర్నమెంట్ డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్లో ఇలా కేసు కొట్టేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేవు. అంటే డిస్మిస్ అయింది, ఎందువల్ల ఏంటి అన్నది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను దాన్ని పెట్టలేదు. ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే ఎవరైతే పిటిషనర్స్ వచ్చారో వాళ్ళు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వలేదు కాబట్టి వీళ్ళ కేసు డిస్మిస్ చేయడం జరిగిందని చెప్పి డిస్మిస్ చేశారండి. అదేవిధంగా దాని తర్వాత వచ్చినటువంటి 16వ తారీఖు అంటే వీళ్ళ ఎగ్జామ్ అయిపోయిందండి. 16వ తారీఖు హీరింగ్ జరిగినప్పుడు వీళ్ళకి సంబంధించి ఎవరైతే సింగిల్ జడ్జి గారు ఇచ్చారో ఆర్డరు, ప్రతి ఒక్క జడ్జి గారు కూడా సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ఫాలో అవ్వాల్సిందని చెప్పారు. కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఇది ఆర్డర్ ఫాలో అవ్వద్దని చెప్పలేదండి. ప్రతి ఒక్కళ్ళు సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు చెప్పటం కాదండి, కరెక్ట్ క్లారిటీ కోసం చెప్తాను అంతే. 6631 అనే బ్యాచ్ నెంబర్ సంబంధించి ఈ రిపిటిషన్ వేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మెరిట్ లిస్ట్లో ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగిందండి. అది నేను చెప్పలేదండి, డైరెక్ట్ జడ్జి గారే చెప్పారు. ఇలా మెరిట్ లిస్ట్ ఉంటుంది, 16, 18, 12 మెరిట్ లిస్ట్లో ఉంటుంది కదా, మీకు ఏంటి ఇబ్బంది అని చెప్పి డైరెక్ట్ జడ్జి గారు అడిగారు. ఈ మెరిట్ లిస్ట్ ఎట్లా తయారు చేస్తారన్నది బోర్డు వారి ఇష్టం అండి, జడ్జి గారి ఇష్టం. రేపు పొద్దున వచ్చిన తర్వాత దీంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో అంటే సుబ్బారెడ్డి గారు ఆర్డర్ ప్రకారం క్వాలిఫై అయిన వాళ్ళు, డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. సింగిల్ జడ్జి గారు చెప్పినటువంటి మాట ఒక్కసారి మీరు క్లారిటీగా వినండి. Middle class is directed to be treated by 18/12/24 order also by this court that has attained finality will not go there. Question is అసలు సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటి అంటే సుబ్బారెడ్డి సార్ ఇచ్చిన ఆర్డర్. చూడండి, ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి, కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్ మొత్తం అయ్యింది, దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి మీరు కంపేర్ చేసుకోండి. ఏ ఒక్కటి కూడా అయ్యింది అవ్వలేదని నేను చెప్పను. ఏదైనా సరే నేను పైన చదువుతూ ఉంటాను, దానికి సంబంధించి ఆల్రెడీ మీకు అన్నీ చూశారు కాబట్టి దానికి సంబంధించి ఉందో లేదో చూసుకోండి అంతే. హోంగార్డ్స్ని ప్రత్యేక వర్గంగా ఉంచాలంటే హోంగార్డ్స్ని ప్రత్యేకంగా సపరేట్ చేయాలి అని, ప్లస్ తర్వాత వచ్చేసరికి పోలీస్కి సంబంధించినటువంటి బోర్డుకు సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ నియమ నిబంధనలు కూడా చేంజ్ చేస్తున్నారు. దీనికి బోర్డుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటర్సైడ్ మెరిట్ లిస్ట్ తయారు చేయమని చెప్పి ఆటంకం ఎటువంటిది కూడా కలగదని చెప్పి డైరెక్ట్ బోర్డు వారికి చెప్పడం జరిగిందండి. సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్. ఇది 2వ పాయింట్. కంటిన్యూగా మీకు ఇది జరిగిందా లేదా, చేశారా లేదా అన్నది మీకు క్లారిటీగా తెలుసు కాబట్టి మీరే కంపేర్ చేసుకోండి. రేపు పొద్దున ఏం జరుగుతుంది ఏంటనేది ఏ ఒక్కటి కూడా ఇది జరుగుద్ది అది జరగదని నేను చెప్పను. ఇప్పుడు వల్ల అంతా అయిపోయింది, క్లారిటీ వచ్చేసింది.
ప్రతి ఒక్కరికి కూడా ఎదురుగా కనబడుతుంది. మెరిట్ లిస్ట్ అంటే ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఎలా ఉంటుంది, స్పెషల్ కేటగిరీ అంటే ఎలా ఉంటుంది అన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అదేవిధంగా 3వ పాయింట్ పేర్కొన్నారు, జాబితా తయారు చేయమని. 2వ ప్రతిపాదన అంటే మన బోర్డు వారికి కంపార్ట్మెంటల్ హారిజాంటల్ రిజర్వేషన్లో తయారు చేయమని చెప్పారండి. 4వ పాయింట్ స్థానిక అంటే ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పారు. ఇదన్నీ కూడా నేను మీకు చెప్తున్నాను, పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. మీకు అది జరిగిందా లేదా అన్నది మీరే, అంటే హోంగార్డ్సే కాదండి, జనరల్ ఆస్పిరెంట్స్ కూడా నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. అంతేగాని వీళ్ళకి సంబంధించిన కేసు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. దీన్ని ఎవరు తప్పుగా తీసుకోమాకండి. 2వ ప్రతివాది ఆర్డర్ అంటే 6 వారాల్లో కంపల్సరీ ఇంటర్సైడ్ మెరిట్ లిస్ట్ అనేది సబ్మిట్ చేయమన్నారు. దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ కూడా చాలా అయినాయి. దాని తర్వాత రిపిటిషన్ పెండింగ్లో ఉన్నందున పై పేర్కొన్న రిపిటిషన్లన్నీ ఎటువంటి తాత్కాలిక ఆదేశాలు క్లెయిమ్ చేయబడవు. ఎటువంటి తాత్కాలిక ఆదేశాలు క్లెయిమ్ చేయబడవు. ఆ తాత్కాలిక ఆదేశాలు లేదా రక్షణ 2వ స్థాయి పిటిషన్ వరకు మాత్రమే కల్పిస్తారు. అంటే ఈవెంట్స్ వరకు మాత్రమే కల్పిస్తారని చెప్పి పర్టికులర్గా సుబ్బారెడ్డి సార్ చెప్పారండి. ఈవెంట్స్ అనేది క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకున్నారా లేదా, లేదంటే తీసుకుంటారా లేదా అన్నది బోర్డు వాళ్ళ ఇష్టం, జడ్జి గారు వాళ్ళ ఇష్టం అండి. జడ్జి గారు అయితే క్లారిటీగా ఇందాక వీడియోలో చెప్పడం జరిగింది కదా, 18/12 ఆర్డర్ ఫాలో అవుతానన్నారు గవర్నమెంట్ వారు, మీకేంటి ఇబ్బంది అని. దాని రేపొద్దున వీళ్ళకు సంబంధించినటువంటి పిటిషన్ వేసినటువంటి లాయర్ గారు మాట్లాడతారు. దాన్ని బట్టి ఏం జరుగుతుంది ఏంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలుస్తుంది. అసలు వీళ్ళని రిజల్ట్ ఆపమన్నారా లేదా అన్నది. Commissioners, the respondents are trying to seek some That's direction. the direction that we want now, not to fill up the, 1167 vacancies, Miller. we'll pass that order. ఒకటి కూడా నాకు సంబంధం లేదండి. ఆర్డర్ ప్లస్ జడ్జి గారు వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రమే నేను చెప్తున్నాను. ఎవరు కూడా తప్పుగా ఊహించుకోవద్దు. ఎందుకనంటే ఈ ఆర్డర్ ఫాలో అవ్వమన్నారు, ఏ విధంగా ఎలా ఫాలో అవ్వాలన్నది బోర్డు వారి ఇష్టం. అలాగే జడ్జి గారు, కోర్టు వారి ఇష్టం. వాళ్ళు ఎలా చేయమంటే బోర్డు వారు అలా చేస్తారు. ఫైనల్ నిర్ణయం అనేది బోర్డుకు సంబంధించి, కోర్టుకు సంబంధించే ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదన్నది మీరు ఒక్కసారి క్లారిటీగా తెచ్చుకోండి. ఎందుకనంటే పాయింట్ టు పాయింట్ చెప్పాను, ఆ పాయింట్ జరిగిందా లేదా మీరు చెక్ చేసుకోవాలి. దీంట్లో ఎటువంటి ప్రోఅప్ లేదండి. దీన్ని ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే, ఆర్డర్స్ మాత్రమే నేను చూపించి మాట్లాడుతున్నాను. కానీ ఏ ఒక్కటి కూడా నా సొంత నిర్ణయం కానీ నా సొంత మాట కానీ ఇక్కడ లేదు. ఇప్పటి వరకు మీకు దీంతో పాటు కూడా జనరల్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన కేసు కూడా ఉంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పుగా అనుకోకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో చేయమంటారు చెప్తే దానికి సంబంధించిన వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.